ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగమ్మ. ఇదిగోండి ఇక్కడైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇది కుక్కర్లో అయితే చేస్తున్నాం. వెజిటేబుల్ బిర్యానీ, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, గ్రీన్ పీసెస్ నానబెట్టి పెట్టుకున్నాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ వచ్చేసి కర్డ్, పెరుగు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, షాజీరా, ఇలాచి కూడా వేసుకుంటాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రైతా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇదిగోండి మా అమ్మాయికి గత ఒంట్లో బాగాలేదంట, నోరు బాగాలేదని చేయమంది. ఇవాళ అయితే ఫ్రైడే కదా, ఫ్రైడే స్పెషల్ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఇదిగోండి రైతా. మీరేమనుకున్నా కామెంట్ చేయండి, ఓకేనా. రైతా చల్లని రైతా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసి అయితే రెడీ చేస్తాను రైతా, ఓకేనా. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం, ఓకేనా. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం, బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తొందరగా అయితే చేద్దాం. కుక్కర్ అయితే హీట్ అవుతుంది, ఇంకా ఆయిల్ నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి, ఇది గేదె నెయ్యి, బయట అమ్ముతుంటే మంచిది, గేదె నుంచి తీసిన పాలు మీగడతో తీసింది నెయ్యి తెచ్చుకున్నాం. పిల్లలు తింటారని చెప్పేసి ఇంకొంచెం మిగిలింది, అది కూడా బిర్యానీ అయితే వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకున్నాం, ఓకేనా. కొంచెం వేసి ఆల్రెడీ ఆయిల్ వేసా, 2-3 స్పూన్స్ చెంచాతో అయితే నెయ్యి కూడా వేస్తున్నా. కొంచెం హీట్ అవుతుంది. వెజిటేబుల్ బిర్యానీ కుక్ చేస్తున్నా. ఆయిల్ ఘీ వేసా, 2-3 స్పూన్స్ ఘీ వేసా, ఇంకా ఆయిల్ కూడా వేసా. ఇంకా అదైతే హీట్ అవుతుంది. మనం అయితే వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీకి సంబంధించిన అన్నీ వేస్తా. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేస్తా. యాలకులు అన్నీ కొంచెం బ్రౌనిష్ వచ్చేస్తే మనం ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం, ఓకేనా. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్ కూడా వేస్తున్నా. ఒక హ్యాండ్తోనే నేను అన్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కెమెరా కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోవద్దు. ఇదిగోండి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ బాగా వేగనిద్దాం. స్టవ్ అయితే బాగా హైలో పెట్టుకుందాం. మంట బాగా బ్రౌనిష్ వచ్చేదాకా వేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అయితే వేస్తా. ఇది బాగా హీట్ అవ్వాలి, బ్రౌనిష్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, టమాటో, కొత్తిమీర, గ్రీన్ పీసెస్, పచ్చి బఠానీ నానబెట్టి పెట్టుకున్నాం. తర్వాత ఆలు కూడా వేద్దాం. మా అమ్మాయి కట్ చేస్తుంది, వేద్దాము. బ్రౌనిష్ వచ్చేదాకా అయితే ఫ్రై చేస్తాము. ఘీ కూడా వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా చేసుకొని తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాం, అది వేగిన తర్వాత. వసటిగా కొంచెం బ్రౌనిష్ వచ్చింది సార్. ఇంకా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నా, కొంచెం వేద్దాం. 2 స్పూన్స్ ఆఫ్ వేసా జింజర్ గార్లిక్ పేస్ట్. బాగా కలుపుకోవాలి. టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు కట్ చేస్తాం, పెద్ద సైజు, మీడియం సైజు కాదు, పెద్ద సైజు ఒకటి. బాగా వేగిపోయిన తర్వాత అయితే వెజిటేబుల్స్ వేసుకుందాం. పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా కడుపులో తింటారు ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీ అయితే
కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం, తొందరగా మగ్గిపోతాయి. కల్లుప్పు అయితే వేసుకున్నాం, టేస్ట్కి సరిపడా వేసుకున్నాం. తర్వాత సరిపడా చూసేస్తున్నాం. కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాం, లేదా మాడిపోతుంది. మగ్గనిద్దాం బాగా. టమాటాలు అయితే మగ్గిపోయి బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగా టమాటా ఫ్రై అయిపోయింది. ఓకే, వెజిటేబుల్స్ అయితే వేసేసుకున్నాం. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఆలు, బీన్స్, ఆలు, పచ్చి బఠానీ, గ్రీన్ పీస్ వేసా, క్యారెట్, పసుపు అయితే వేస్తున్నా, టర్మరిక్, ఉప్పు ఫస్టే వేసా కాబట్టి కారం కూడా వేసుకుంది. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తే బాగుంటుంది. బాగా కలుపుతుంది. అది కాసేపు 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. బాగా మసాలా మొత్తం బాగా పడుతుంది. ఇందులోనే కర్డ్ అయితే వేసుకున్నాం, పెరుగు. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టి అయితే వేసుకోవాలి పెరుగు. బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్పూన్స్ అయితే 1 స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా అండ్ ధనియా పౌడర్ ఇట్లా వేసుకుందాం. 1 స్పూన్ అయితే వేసుకున్నాం గరం మసాలా, బిర్యానీ మసాలా. ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాం. ఇది కుక్ అవుతుంది, బాగా మసాలా దానికి పడుతుంది. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయితే అయిపోయింది. కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మనం ఇలా ఉంచుకుంటే చాలా కదండి. మసాలా మొత్తం ముక్కకు బాగా పడుతుంది తీసేసి. ఇప్పుడు దీంతో అయితే 2 గ్లాస్ రైస్ తీసుకున్నా, దీంతో 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా. త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్. దీంట్లో అయితే 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాం, 3 గ్లాస్ వాటర్ అయితే వేస్తాం. బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి బాయిల్ అవ్వకుండా వేయాలి. వేసేటప్పుడే కొంచెం ఉప్పు కూడా సరిపోయింది లేదు చూసుకొని వేసుకుంటాం. కుక్కర్లో వేస్తే మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది. ఫ్రైడే కదా, ఇంకా స్నానం చేసి నమాజ్ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోతే చూసి వేసుకుందాం. నా స్టైల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను, మీరు కూడా ఎలా చేసుకుంటారు కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మకి అయితే నోరు బాగాలేదంటుందని ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేసి కలిపి కొంచెం ఉప్పు సరిపోయిన రేపు చూసి ఇంకా మనం కుక్కర్లో విజిల్ అయితే పెట్టేద్దాం. 2 విజిల్స్ వచ్చాక ఆపేద్దాం. ఓకేనా? కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు.
ఇంట్లో అయితే లేవు ఫ్రెండ్స్, ఇంకా అందుకని మామూలు రైస్ అయితే వేసాను. ఇలానే బాగానే ఉంటుంది, రైతా వేసుకొని తిన్నా బాగుంటుంది, మామూలుగా తిన్నా బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మేము వీడియోస్ చేయాలని నోటిఫికేషన్ అయితే వస్తుంది. చెప్పండి, ఏదో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండలేక ఏదో పని చేసుకుంటే టైం స్పెండ్ అవుతుంది, ఇంకా ఏదైనా చేయాలన్న ఇది అవుతుంది కదా. అందుకని బయటికి వెళ్ళేది పనులు చేసుకోవడం, ఇంట్లో ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోకపోతే ఎలా చెప్పండి. వీడియోస్ పెట్టడమే కదా, ఇందులో తప్పే ఉంది. కష్టపడి పని చేసుకుంటే ఏదో 4 రూపాయలు వస్తాయి. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, కొంచెం అయితే వేసుకున్నాం, కొంచెం, ఎందుకంటే మళ్ళీ రైతాలో ఉంటుంది కదా, ఎక్కువ అయిపోతుంది అట్లా. ఇప్పుడైతే కుక్కర్ మీద అయితే పెట్టాను, కలిపేసి నెయ్యి కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ అయితే వచ్చేలా ఓకే. విజిల్ అయిపోయిన తర్వాత చూద్దాం, కుక్ అయిన తర్వాత.